సో బాలకృష్ణ గారితో వర్క్ చేశారు. బాలకృష్ణ జనరల్గా చాలామంది చెప్పేది ఏంటంటే బాలకృష్ణ గారు ఈజ్ అ హైలీ ఎనర్జెటిక్, జోవియల్, వెరీ అంటే ఫ్రెండ్లీ పర్సన్ అని. సో మీ ఎక్స్పీరియన్సెస్ ఏంటి? ఐ సెకండ్ ఎవ్రీ వర్డ్ ఆఫ్ యూ. అవునా? Truly blessed to work with such people. Very jovial. అస్సలు నేను సో అండ్ సో బిగ్ స్టార్ ఫీల్ ఎంత ఏం లేదు. ఇప్పుడు మళ్ళీ లైన్లో వర్క్ చేశాను ఆయనతో. అప్పుడు అదే అనడం, అదే హీ సో ఫ్రెండ్లీ. మనకు ఒక వార్మ్త్ ఉంటుంది ఆయనతో మాట్లాడిన కొద్దీ. we don't even feel his big stardom, ఒక పెద్ద స్టార్ అన్న ఫీల్. ఆయన నుంచి దూరంగా వచ్చి నిలబడి చూస్తే కానీ మనకు తెలియదు. పక్కన ఉన్నంత వరకు ఏంటి మన ఫ్రెండ్, కమాన్ చల్ అన్నంత అంత ఇదిలో ఉంటుంది. కొంచెం దూరంగా వచ్చి నిలబడి ఆయన చుట్టూ ఆయన అనే మనుషులు వచ్చి చేరి అవన్నీ చూసిన, ఇంత పెద్ద స్టార్తో మనం ఇన్సేఫ్ కూర్చుని ఇంత క్యాజువల్గా మాట్లాడా, మై గుడ్నెస్ అని అనిపిస్తుంది. ఐ నో, ట్రూ. వెరీ ఫ్రెండ్లీ పర్సన్, వెరీ ఫ్రెండ్లీ. ఒక విషయం చెప్పండి ఇంద్రజ, మీరు ఇండస్ట్రీలోకి అడుగు పెట్టిన టైంలో, అంటే మీరు యాజ్ యూ సెడ్ నాకు ఇండస్ట్రీ తెలీదు, కొత్తగా సినిమాలు చేయటం అది ఇదని, ఆ టైంలో ఎవరన్నా డిడ్ దే టేక్ అడ్వాంటేజ్ ఆఫ్ యూ? అంటే రాంగ్ మూవ్మెంట్స్ ఇవ్వటం, మేకింగ్ యూ ఫీల్ వల్నరబుల్, ఇండీసెంట్గా బిహేవ్ చేయటం, ఇలాంటివి ఎప్పుడైనా మీరు ఎన్కౌంటర్ అయ్యారా యాజ్ అ పార్ట్ ఆఫ్ యువర్ కెరియర్? ప్రపోజల్స్ అయితే చాలా ఉంటాయి. సో ఐ వుడ్ నాట్ కాల్ ఇట్ యాజ్ జస్ట్ బికాస్ ఐఎమ్ అ న్యూ కమర్ అండ్ ఐఎమ్ అ లేడీ, వాళ్ళు నాతో అలా ప్రవర్తించారు అని నేను చెప్పలేను. ఎక్కడ పనిచేసినా ఒక విమెన్కి ఉన్నటువంటి ప్రాబ్లమ్స్ ఇది. మన మీడియా ఒక్కటే కాదు, మీరు ఒక ఆఫీస్లో లేదు వేరే ఎక్కడో పనిచేస్తున్నారు, ఎక్కడున్న విమెన్ అండ్ ఇఫ్ యూ లుక్ బ్యూటిఫుల్, యువర్ అట్రాక్టివ్, ఇవి ఇలాంటివి జరుగుతూనే ఉంటుంది. అవన్నీ పెద్దగా పట్టించుకోకూడదు. వాళ్ళు ఎంత డీప్గా లేకపోతే మనకు మరీ ఇబ్బంది కలిగేటువంటి ఒక విధంలో ప్రవర్తిస్తున్నారు అన్నప్పుడు తప్ప మనం పెద్దగా దాని గురించి పట్టించుకోవాల్సిన అవసరం లేదు. ఇటువంటివి కొన్ని టీస్ చేయడాలు, ప్రపోజల్స్, అవన్నీ అలా ఇట్స్ పార్ట్ ఆఫ్ లైఫ్ అంతే. అది మీడియా ఒక్కట్లోనే. అలాంటివి కాకుండా సంథింగ్ వెరీ సీరియస్ లేదు. ఎప్పుడైనా అలాంటివి సీరియస్ ఏమైనా ఎన్కౌంటర్ అయ్యారా? లేదు. బికాస్ ఐ హ్యావ్ నో సచ్ డిజైర్. వీళ్ళని ఉపయోగించుకొని మనం పైకి వెళ్ళగలమా, లేకపోతే ఈ ఒక్క విషయాన్ని పట్టుకుని మనం వేరే ఏదైనా సాధించగలమా? నాకు ప్లాన్స్ ఏమి లేవు కదా. సీ వెన్ యూ గెట్ ఇన్ టు అ ప్రాబ్లం అంటే మీరు అందులో వేరే ఏదైనా మనకు కావాల్సినటువంటి పాసిబిలిటీస్ ఏవైనా మనం గెయిన్ చేసుకోగలమా, మనకు కావాల్సిన విషయాలు ఏవైనా మనం దగ్గర చేర్చుకోగలమా అన్న ఆలోచన మీలో వచ్చినప్పుడే యు గో డీప్ ఇన్ టు ఇట్. సో మీరు అంబిషియస్ కాదు కాబట్టి. నేను ఐఎమ్ నాట్ అట్ ఆల్. ఐఎమ్ నెవర్ బీన్ ఇన్ టు ద నంబర్ 1 రేస్. అసలు రేస్లోనే లేదు నేను. నిజం అదే. వస్తే చేస్తాను, రాలేదా ఓకే కూర్చుంటాను అంతే. ఐఎమ్ యాజ్ సింపుల్ యాజ్ దాట్. సో నాకు ఇప్పుడు ఎవరో నాకు ఒకరు వచ్చి ప్రపోజ్ చేశారు, నేను ఏమైనా సమాధానం చెప్పాలి, లేకపోతే నేను దానికి రియాక్ట్ అవ్వాలి కదా. నేను రియాక్ట్ అయితేనే మళ్ళీ అది పెరుగుతుంది. అసలు రియాక్షనే లేకపోతే యాక్షనే ఉండదు. అంతే కదండి. అసలు అవసరమే లేదు. నా అవసరం దీనికి లేదనుకుంటానని ఆయన వదిలేస్తారు. ఓకే, హ్యాపీ. ఫర్ మోర్ వీడియోస్ సబ్స్క్రైబ్ టు iDream Media.